సో డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్కు స్వాగతం. సో మనం టీఆర్టీకి అదేవిధంగా గురుకుల కూడా మనకు వస్తున్నాయి మామూలుగా మనకు. సో ఈ ప్రిపరేషన్లో భాగంగా మీకు ఏంటి అంటే అదేవిధంగా ఎడ్జిటీ కావచ్చు, అదేవిధంగా స్కూల్ స్టూడెంట్ మిత్రులకు ఈ యొక్క పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది మనందరికీ తెలిసిందే. విద్యా దృక్పథాలు టీఆర్టీ లోపల మనకు 10 మార్కులు ఉన్నాయి అంటే 20 బిట్స్ వస్తాయి. 20 బిట్స్ వస్తాయి. తర్వాత ఎవ్రీ బిట్ ఈజ్ హాఫ్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 10 మార్క్స్ మనకు. అంటే ఒక కోణంలో మనందరికీ తెలిసిందే టీఆర్టీ అనేది 80 మార్కుల పేపర్ మనకు. అందులోపల 10 మార్కులేమో మనకు ఈ యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో వస్తుంది. అదేవిధంగా తీసుకున్నట్టయితే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది 10 మార్కుల పేపర్. అదేవిధంగా తీసుకున్నట్టయితే స్కూల్ స్టూడెంట్ మిత్రులకైతే కాంటెంట్ 44 మార్క్స్, అదేవిధంగా పెడగాజీ 16 మార్కులు. ఏదైనా ఇక టీఆర్టీ లోపల మనకు ఎవ్రీ హాఫ్ మార్క్ అనేది చూస్తున్నాం. కానీ టెట్తో పోల్చుకున్నప్పుడు ఎవ్రీ హాఫ్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ ఈక్వల్ టు 4 మార్క్స్. సో అట్లా కనుక చూసినట్టయితే దీని వాల్యూ మనకు పెరుగుతుంది. సరే, ఏదైనా ఈ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఈ వీడియోలో ముఖ్యంగా మనం ఏంటి అంటే ఫస్ట్ మనకి ఇది 5 చాప్టర్స్గా డివైడ్ చేశారు. మీ అందరికీ తెలిసిందే. సిలబస్ దయచేసి డౌన్లోడ్ చేసుకోండి. ఆ సిలబస్లో కనుక మనం తీసుకున్నట్టయితే హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇచ్చాడు మొట్టమొదట. సో ఇందులోపల మనకి ఏంటంటే ఏదైతే కొన్ని టాపిక్స్ మనకు ఎడ్జిటీకి తర్వాత స్కూల్ స్టూడెంట్లో కొన్ని అంశాలు వేరువేరుగా ఉన్నాయి. వాటిని నేను సెపరేట్గా తీసుకుంటున్నాను. ఫస్ట్ కామన్గా ఉన్న టాపిక్స్ను తీసుకుంటాను. సరే, ఏదైనా ఈ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ కనుక తీసుకున్నట్టయితే మనకు ఈ వీడియో లోపల ఓవరాల్గా ఒక వ్యూ తీసుకునే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ వీటిలో ఒక్కొక్క దాని గురించి సెపరేట్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇందులోపల ఒకటి ఏంటంటే వేదకాలం లోపల ఆ కాలంలో విద్య అనేది ఒకటి తీసుకుంటున్నాం. అదేవిధంగా రెండవది జైనుల కాలంలో విద్య, అదేవిధంగా బౌద్ధుల కాలంలో విద్యాభ్యాసం ఏ విధంగా ఉండేది, మధ్యయుగం కాలంలో ముస్లింల విద్యా విధానంలో ముఖ్యమైన అంశాలు ఏంటిది, అదేవిధంగా ప్రీ ఇండిపెండెన్స్ స్వాతంత్ర్యం పూర్వం ఏ రకంగా ఉండేది, ఏమేమి కమిషన్స్ అవి కమిటీస్ ఏర్పాటు చేస్తారు, ఎట్లా ఉందనే దాన్ని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా పోస్ట్ ఇండిపెండెన్స్ స్వాతంత్ర్యం తదుపరి ఏ రకమైన కమిటీస్ మామూలుగా కమిషన్స్ ఏర్పాటు చేశారనేది ఒక ఓవర్ వ్యూగా తీసుకోవడానికి దయచేసి ఇది సహాయపడుతుంది మనకు ఈ టాపిక్. ఇందులోకి ఖచ్చితంగా మినిమం 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. మినిమం 2 క్వశ్చన్స్ అదైతే గ్యారంటీ. సో ఖచ్చితంగా కొంచెం జాగరూకతతో ఉందాం. ఎవ్రీ హాఫ్ మార్క్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న విషయం మీకు తెలిసిందే. సరే, ఏదైనా ఫస్ట్ తీసుకుంటే వేదకాల విద్యాకాలం అంటే మామూలు ఒక రకంగా చెప్పాలంటే మా హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తప్పనిసరిగా మనకు కొంత సహాయపడుతుంది. సరే, ఏదైనా ఇందులో వేదకాల విద్యాకాలం తీసుకున్నట్టయితే క్రీస్తు పూర్వం 200 నుండి క్రీస్తు పూర్వం 500 వరకు మామూలుగా ఈ యొక్క విద్యాకాలంగా చెప్పబడుతుంది. చాలా సింపుల్గా క్వశ్చన్స్ వస్తున్నాయి, వరి కావాల్సిన అవసరమే లేదు, ఐడియా కోసం. ఇందులోపట అప్పుడు ఏంటంటే ముఖ్యంగా గురుకులాలు ఉండేటి. విద్యాభ్యాసం అంతా గురుకులాల్లో జరిగేది. మనం మామూలుగా చూస్తుంటాం. చరిత్ర కనుక తీసుకున్నట్టయితే పాండవులు కానీ కౌరవులు కానీ గురుకులాలకు వెళ్ళేవారు. అక్కడనే మామూలు వాళ్ళ ద్రోణాచార్యుడు వారు గురువు అని చెప్పేసి తెలుసుకుంటాం. అంటే ఏదో ఒక లింక్ అనేది గుర్తుంటే మనకు ఈజీగా ఉంటుంది అనేది గురుకులాలు. సో గురుకులాల లోపల మామూలు ఏంటంటే మామూలుగా ఈ విద్యాభ్యాసం అనేది అక్కడే కొనసాగేది. గురువే సర్వజ్ఞుడు. అందులోపట ఈ యొక్క విద్యాభ్యాస ప్రారంభాన్ని ఏమంటారంటే మామూలుగా జనరల్గా ఉపనయనం అంటారు. ఉపనయనంతో ప్రారంభమవుతుంది. అంటే ఎవరైతే విద్యార్థి వస్తారో ఫస్ట్ ఉపనయనం అంటారు. క్వశ్చన్ అడుగుతున్నాడు ఇట్లా, విద్యాభ్యాసం ప్రారంభ కార్యక్రమాన్ని ఏమంటారు? ఉపనయనం అంటారు. అదే రకంగా తీసుకున్నట్టయితే విద్య యొక్క లక్ష్యం ఏంటి అంటే ఆత్మ సాక్షాత్కారం లేదా మూర్తిమత్వ వికాసం అనేది విద్యా లక్ష్యం. తర్వాత తీసుకున్నట్టయితే నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ వేదికను కూడా ఇస్తున్నాడు. ఏదైనా ఇందులో ఒక భాగమే. లక్ష్యాలను తీసుకున్నట్టయితే బ్రహ్మ సాక్షాత్కారం అని ఇవ్వబడ్డది. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇందులో ఉపనిషత్తుల అధ్యయనం అనేది మామూలుగా ప్రముఖంగా చెప్పబడుతుంది. తర్వాత విద్యార్జన కాలం ఏంటి అంటే 12 సంవత్సరాలు. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే బ్రాహ్మణ కాలంలో విద్య. ఈ బ్రాహ్మణ కాలంలో విద్య తీసుకున్నట్టయితే ముఖ్యంగా విద్యా లక్ష్యం ఏంటి అంటే ఆధ్యాత్మిక చింతన. ఇది జస్ట్ క్లుప్తంగా ఓవర్వ్యూగా వెళ్తున్నాం దయచేసి. సో మరొకసారి చూద్దాం. వేదకాలం కనుక విద్యాకాలం తీసుకుంటే ప్రీ వేదిక్ ఆర్ వేదిక్ పీరియడ్ అంటారు, లేదా పోస్ట్ వేదిక్ అని కూడా అంటారు. ఇందులో ముఖ్యమైన అంశాలు ఇంతే. అప్పుడు ఏంటి అంటే క్రీస్తు పూర్వం 2000 నుండి 500 క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల గల కాలాన్ని మామూలుగా వేదకాలంగా భావించబడుతుంది. ప్రముఖంగా ఎట్లా జరిగేది ఏంటంటే విద్యాభ్యాసం గురుకులాల లోపల మామూలు విద్యాభ్యాసం అనేది జరిగేది. అదే రకంగా గురువే సర్వజ్ఞుడు ఇందులోపట. అదేవిధంగా విద్యాభ్యాస కార్యక్రమాన్ని ఏమంటారంటే
ఉపనయనం అంటారు. జనరల్గా దాని మీద ఒక్కొక్కసారి అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విద్యా లక్ష్యాలు కనుక తీసుకున్నట్టయితే ఆత్మ సాక్షాత్కారం, మూర్తిమత్వ వికాసం అనేది విద్యా లక్ష్యాలు. అదేవిధంగా ఉత్తర వేదకాలం పోస్ట్ వేదిక పీరియడ్ లోపల కూడా ఇందులో ఒక భాగమే. లక్ష్యాలు కనుక తీసుకున్నట్టయితే బ్రహ్మ సాక్షాత్కారంగా చెప్పబడుతుంది. ఉపనిషత్తుల అధ్యయనమే ఇందులో ఇప్పుడు ముఖ్యమైన లక్ష్యాలు. విద్యార్జన కాలం ఎంత ఉన్నది అంటే 12 సంవత్సరాలు. బ్రాహ్మణ కాలంలో విద్య, ఆధ్యాత్మిక చింతనే ముఖ్యమైన లక్ష్యం. ఇక రెండవ అంశాన్ని కనుక క్లుప్తంగా వెళ్తే జైనుల కాలం. జైనుల కాలం లోపల ఇది జైన అంటే జయించినవాడు, అంటే కోరికలను జయించినవాడు అనే అంశాలు డీపర్గా మళ్ళీ వెళ్దాం. జైన అంటే జయించినవాడు అని భావం. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే లక్ష్యాలు త్రిరత్నాలని చెప్పబడుతుంది. సమ్యక్ దర్శనం అంటే విద్యా లక్ష్యాలుగా చెప్పవచ్చు, త్రిరత్నాలుగా చెప్పబడుతుంది. ఒకటి స్ట్రాంగ్ ఫెయిత్, అదేవిధంగా సమ్యక్ జ్ఞానం రైట్ నాలెడ్జ్, అదేవిధంగా సమ్యక్ ప్రవర్తన రైట్ కండక్ట్ అనేది ఈ 3 విద్యా లక్ష్యాలుగా చెప్పబడుతున్నాయి. మళ్ళొకసారి చూద్దాం. జైన అంటే జయించినవాడు, త్రిరత్నాలుగా చెప్పబడుతుంది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్లో. ఒక రకంగా చెప్పాలి అంటే ఒకటి ఏంటంటే సమ్యక్ దర్శనం స్ట్రాంగ్ ఫెయిత్, రెండవది సమ్యక్ జ్ఞానం రైట్ నాలెడ్జ్, మూడవది సమ్యక్ ప్రవర్తన రైట్ కండక్ట్. ఇది జైనుల కాలంలో విద్య. ఇక బౌద్ధుల కాలంలో విద్యాభ్యాసం. బుద్ధుడు ఉన్నా కదా, బుద్ధుడు గురించి మనం చాలా పాఠాల్లో కానీ చిన్నప్పటికీ కానీ వినే ఉంటాం. అదేవిధంగా ఆయన యొక్క పేరుడు అసలు పేరుడు అంటే సిద్ధార్థుడిగా చెప్పబడుతుంది, అవునా కదా, సరేదేనా. ఈ బౌద్ధుల కాలంలో ఇప్పుడు విద్యాభ్యాసం కనుక తీసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ ఇన్ బుద్ధిస్ట్ పీరియడ్. ఇక్కడ అడ్మిషన్ అనేది కనుక తీసుకున్నట్టయితే మామూలుగా 8 సంవత్సరాలకు మామూలుగా విద్యాభ్యాసం అడ్మిషన్ ఇన్ ద స్కూల్కు 8 సంవత్సరాలకు వచ్చేది. విద్యా ప్రారంభ కార్యక్రమాన్ని ఏమంటున్నారంటే చూడండి, పబ్బజ్జ అట. ఓకే, ఇది అడుగుతున్నాడు. క్వశ్చన్ ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఏమంటున్నారని అడుగుతున్నాడు. బౌద్ధుల కాలం లోపల విద్యా ప్రారంభ కార్యక్రమాన్ని ఏమంటారు? పబ్బజ్జ. అదేవిధంగా విద్యార్థిని ఏమని పిలుస్తారట అంటే సమీర్ అని పిలుస్తారట. విద్యార్థిని ఏమని పిలుస్తారు అంటే సమీర్ అని పిలుస్తారు. అదే రకంగా ఆ కాలంలో కూడా స్థాపించబడ్డ ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఏంటి అంటే తక్షశిల, నలంద, వల్లభ, విక్రమశిల, మిథిల. అంటే మనకు చూసిన అప్పుడే దాదాపు పేరుగాంచిన మామూలు విశ్వవిద్యాలయాలు యూనివర్సిటీస్ అప్పుడే స్థాపించబడ్డాయి. సో మరొకసారి చూద్దాం. బౌద్ధుల కాలంలో విద్యాభ్యాసం ఎడ్యుకేషన్ ఇన్ బుద్ధిస్ట్ పీరియడ్లో తీసుకుంటే ప్రవేశం అడ్మిషన్ అనేది 8 సంవత్సరాలకు అడ్మిషన్ అనేది చేర్చుకునేవారు పిల్లలు. అదే రకంగా తీసుకున్నట్టయితే విద్యా ప్రారంభ కార్యక్రమాన్ని ఏమంటారంటే పబ్బజ్జ అంటారు. పబ్బజ్జ. ఓకే, ఇది ప్రొనౌన్సియేషన్ దయచేసి చూసుకోండి. ఇది కూడా వర్డ్ మనకు చూసుకుంటే చాలు. ఇదివరకు ప్రీవియస్ బిట్ ఇక్కడే అడిగారు. ఏమడుగుతున్నా అంటే బౌద్ధుల కాలంలో విద్యాభ్యాస కార్యక్రమాన్ని ఏమంటారు అంటే దీనికి ఆన్సర్ ఏంటంటే పబ్బజ్జ. విద్యార్థిని ఏమంటారంటే సమీర్ అంటారు. ఆ కాలంలోపటినే చాలా ఫేమస్ యూనివర్సిటీస్ మన పేరు తక్షశిల అని, నలంద అని మనం విన్నాం, వల్లభ, విక్రమశిల, మిథిల అని యూనివర్సిటీ స్థాపించబడ్డాయి అనేది మనకు చారిత్రకంగా తెలుస్తుంది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మధ్యయుగంలో ముస్లింల విద్యా విధానం, ముస్లిం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ మిడోవల్ పీరియడ్. దీనిలోకి వెళ్ళి కూడా బిట్ ఫ్రేమ్ అవుతుంది. అంతే, వెరీ సింపుల్గానే ఉంటుంది. ఈ అంశాలు తెలిసే చాలు. మళ్ళీ డీటెయిల్గా వెళ్దాం, ఒక్కొక్క దాని గురించి మళ్ళీ ఇన్డెప్త్గా మనం తర్వాత వెళ్దాం. ఇప్పుడు ఓవర్ వ్యూగా తీసుకుంటున్నాం ఫస్ట్ చాప్టర్ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో. ఈ మధ్యయుగంలో ముస్లిం విద్యా విధానంలో ఇప్పుడు ఏమంటున్నారంటే చూడండి, కొన్ని పదాలు గుర్తుపెట్టుకోవాలి. బిస్మిల్లా, ముఖ్తాబ్, మదర్సా, కార్ఖానా. ఈ పదాలు. బిస్మిల్లా అంటే ఏంటంటే బాలని విద్యాభ్యాస కార్యక్రమం. అంటే మామూలుగా మా అక్షరాభ్యాసం అంటారు. మనం ఇప్పుడు ఏమంటున్నాం అక్షరాభ్యాసం, బాసర తీసుకుపోతారు, అక్షరాలు దిద్దిస్తారు సరస్వతి దగ్గర. సో అట్లనే ముస్లిం విద్యా విధానంలో ఇప్పుడు కూడా ఆ కార్యక్రమాన్ని ఏమంటున్నారంటే బిస్మిల్లా అంటున్నారు. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులకు ప్రారంభమవుతుంది. అంటే ఆ యొక్క బిడ్డకు 4 సంవత్సరాలు రావాలి. 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజు 4 డేస్కు మనకు విద్యాభ్యాసాన్ని చేస్తారట. దాన్ని ఏమంటారని అడుగుతున్నారు. బిస్మిల్లా. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే. బిస్మిల్లా అంటే మామూలుగా బిస్మిల్లా అంటే ఏంటి, లేకపోతే ఏ ప్రారంభ కార్యక్రమాన్ని ఏమంటారు ముస్లిం పీరియడ్లో బట్టి. అదేవిధంగా ముఖ్తాబ్ అంటారు. ముఖ్యంగా ఏంటంటే ఎలిమెంటరీ లోయర్ ఎడ్యుకేషన్ అనేది పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి ముఖ్తాబ్ అని పేరు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ స్కూల్ లాగా, ఎలిమెంటరీ స్కూల్ ముఖ్తాబ్. అదేవిధంగా మదర్సాస్ అంటారు. మదర్సా అంటే ఉన్నత విద్యను అందించడం అనేది జరిగే
మామూలుగా ఉన్నత విద్యను అందించే హైయర్ ఎడ్యుకేషన్ అందించే మామూలుగా వాటిని ఏమంటున్నారంటే మదర్సాస్ అంటున్నారు. ముఖ్తాబ్ అంటే ప్రైమరీ స్కూల్స్, మదర్సా అంటే ఉన్నత విద్య హైయర్ ఎడ్యుకేషన్. కార్ఖానా అంటే ఏంటంటే వొకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ను వాళ్ళు ఏమన్నారంటే కార్ఖానా అని పిలిచేవారు. వాచక పద్ధతి మామూలుగా ఎట్లా అంటే చదవడమే, వాచకం మాట్లాడడం, వాచక పద్ధతి కానీ ఉంటుంది. అదేవిధంగా మరొకసారి చూద్దాం. మధ్యయుగంలో ముస్లింల విద్యా విధానం చూస్తే ముస్లిం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ మిడివల్ పీరియడ్లో తీసుకుంటే బిస్మిల్లా అంటే బాలన విద్యాభ్యాస కార్యక్రమాన్ని ఏమంటారంటే బిస్మిల్లా అంటారు. ముఖ్తాబ్ ప్రైమరీ స్కూల్స్ లేదా లోయర్ ఎడ్యుకేషన్ ముఖ్తాబ్ అని పిలుస్తారు. ముఖ్యంగా మసీదుకు అనుబంధంగా ఉండేటి, మాస్క్స్కి అనుబంధంగా ఉండేటి. అదేవిధంగా తీసుకుంటే మదర్సా ఉన్నత విద్య, కార్ఖానా వొకేషనల్ ఎడ్యుకేషన్. సో ఇవి దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. అదేవిధంగా తీసుకున్నట్టయితే ప్రీ అంటే స్వాతంత్రం పూర్వం అంటే ఎట్లా స్టార్ట్ అయింది, ఆంగ్లేయులు ఎప్పుడైతే మనకు 1600 లోపల సంవత్సరం లోపల వాళ్ళు ఒక వ్యాపారం కోసం మనకు రావడం అనేది జరిగింది. క్రమక్రమంగా ఆంగ్లేయ విద్యా విధానం అక్కడికి వెళ్ళి దాదాపు మనం కనుక తీసుకున్నట్టయితే మామూలుగా మెకాలే ప్రతిపాదనలు 1835 ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రారంభానికి ఆ మెకాలే ప్రతిపాదన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే రకంగా తీసుకున్నట్టయితే ఆయన ఏమన్నారు, డౌన్వర్డ్ ఫిల్టరేషన్ అంటే ఉన్నత వర్గాల వారికి కనుక ఇంగ్లీష్ మీడియంలో చెప్తే మామూలుగా వాళ్ళు కింది వరకు పర్కులేట్ అవుతుంది, దాన్నే డౌన్వర్డ్ ఫిల్టరేషన్ అంటారు. అంటే వాళ్ళు ఏమని చెప్పారు అంటే మామూలుగా బ్లడ్ లోపల రక్తంగా రూపంలో భారతీయులుగా ఉంటారు, కానీ టేస్ట్ లోపల విలువలన్నీ కూడా ఆంగ్లేయుల విలువలే, ఆంగ్లేయుల టేస్ట్లే ఉంటాయి. దీనివల్ల అంటే పరిపాలకులకు ఈ మధ్య ఏదైతే ఇంగ్లీష్ మీడియం ఏదైతే చదువుకున్న వాళ్ళు ఏదైతే ఉంటారో అనుసంధానంగా ఉంటారని చెప్పబడుతుంది. సరే, ఇదని ఇక్కడ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మెకాలే ప్రతిపాదన 1835 ఇయర్స్ అడుగుతారు, తప్పనిసరిగా లింక్ చేస్తారు దయచేసి. ఎట్లని అడగవచ్చు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేటివి ఆ ప్రతిపాదనలో కూడా చాలా కీలకం. ఏంటంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ వారు ఇచ్చింది అందులో. అదేవిధంగా వారు ఇచ్చిన సిద్ధాంతం ఏంటంటే డౌన్వర్డ్ ఫిల్టరేషన్ అంటే ఉన్నత వర్గాల వారికి కనుక ఇంగ్లీష్ విధానంలో బోధన చేస్తే మొత్తం అది కిందికి అదే పర్కులేట్ అవుతుంది అనేది వారి యొక్క ఆలోచన. అప్పుడు ఏంటంటే ఎవరు, లార్డ్ బెంటింగ్ ఉండేవారు. లార్డ్ బెంటింగ్ గవర్నర్ జనరల్గా లార్డ్ బెంటింగ్ ఉండేవారు, ఆమోదం తెలిపారు. నెక్స్ట్ 20 సంవత్సరాలు దాదాపు నెక్స్ట్ మళ్ళీ విద్యా విధానాన్ని సమీక్షించారు. సమీక్షించిన తర్వాత వుడ్స్ డిస్పాచ్ 1854 దీనికి మ్యాగ్నా కార్టా ఆఫ్ ఎడ్యుకేషన్ అని పేరు, ఇండియన్ ఎడ్యుకేషన్ మ్యాగ్నా కార్టా అంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే విద్య అనేది మామూలుగా ఈ యొక్క కంపెనీ బాధ్యతనే అన్ని అంటే మొత్తం విద్య సాధారణ పౌరులకు విద్యను అందించడం, అది సెకండరీ విద్య కావచ్చు, లేకపోయినట్టయితే హై స్కూల్ విద్య కావచ్చు, ఉన్నత విద్య కావచ్చు. సో ఇందులో అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. మళ్ళీ వుడ్స్ డిస్పాచ్లో చూద్దాం. ఏదైనా వుడ్స్ డిస్పాచ్ అనేది ఒక రకంగా చెప్పాలి అంటే భారతదేశ విద్యా విధానానికి ఒక పునాదిలాగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వుడ్స్ డిస్పాచ్ అంటారు. వుడ్స్ డిస్పాచ్ ఇది 1854. దీనికి ఏమంటారంటే మ్యాగ్నా కార్టా ఆఫ్ ఎడ్యుకేషన్ అని పేరు. అదే రకంగా తీసుకుంటే ఇందులో చాలా కమిటీస్ ఉన్నాయి. మనం ప్రీ ఇండిపెండెన్స్లో ఏమేమి ఉన్నాయో మళ్ళీ సెపరేట్ క్లాస్ తీసుకుంటాం దానికి. అదే రకంగా తీసుకున్నట్టయితే నెక్స్ట్ ఏంటంటే పోస్ట్ ఇండిపెండెన్స్ స్వాతంత్ర్యం తదుపరి అంటే ఏ కమిటీలు ఏవనేటి మామూలుగా ప్రభావితం చేస్తాయి అనేదాన్ని కొంచెం ఒక ఓవర్వ్యూ తెలుసుకోవడానికి ఈ క్లాస్. అందులో మనకు తెలిసిందే ఫస్ట్ రాధాకృష్ణన్ కమిషన్ అంటారు, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా పేరు. దీన్ని ప్రతిపాదించింది 1948-49లో, స్వాతంత్రం 47లో వచ్చింది, 48-40 గుర్తుపెట్టుకోవాలి, 47లో వచ్చింది, 48-49 రాధాకృష్ణన్ కమిషన్. ముఖ్యంగా ఇది ఏంటంటే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటారు. అంటే యూనివర్సిటీ లోపల విద్యా విధానం గురించి ఒక సమీక్ష, ఒక సమగ్రంగా అధ్యయనం చేసి రిపోర్ట్ సమర్పించడం అనేది జరిగింది. మామూలుగా రీసెర్చ్ కావచ్చు, కోర్సు కావచ్చు, అన్ని అంశాల లోపల. ఇక రెండవది మొదలియార్ కమిషన్ అంటారు. ఇది 50-52 1952 నుండి 53 మొదలియార్ కమిషన్. కొంచెం గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరి, 52-53. దీన్ని ఏమంటారంటే సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అని కూడా అంటారు, మొదలియార్ కమిషన్కు. ఇక నెక్స్ట్ మనకు తెలిసిందే కొటారి కమిషన్ 64-66. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని భగవద్గీతగా చెప్తారు మన వాళ్ళు. అంటే ఒక సమగ్రమైన అవగాహన, అంటే సమగ్రమైన అధ్యాయం, కేజీ టు పీజీ అని అంటారు. సో ఈ విధంగా అన్ని రకాల ఎడ్యుకేషన్ పైన సమీక్షించి ప్రతిపాదనను పంపించడం అనేది జరిగింది. దీని ఆధారంగానే ఇప్పుడు మనం 10+2+3 విద్యా విధానం అంటాం. సో 10 సంవత్సరాలు హై స్కూల్, 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఇప్పుడు మన దగ్గర ఉన్నది, 3 సంవత్సరాలు డిగ్రీ ఎక్కడిది అంటే ఈ కొటారి కమిషన్. అదేవిధంగా 3 లాంగ్వేజ్ ఫార్ములా, ఒకటి మనం ఏం చేస్తాం, ఒకటి తెలుగు చదువుకుంటాం కంపల్సరీగా,
అదేవిధంగా హిందీ మనం మామూలుగా రాష్ట్ర భాష ఏదైతే ఉందో, ఇండియన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో రాష్ట్ర భాష హిందీగా చదువుతాం, ఇంకొకటి ఇంగ్లీష్ చదువుతాం. త్రిభాషా సూత్రం 10th వరకు మనం చూస్తుంటాం. దీన్ని 3 లాంగ్వేజ్ ఫార్ములా అన్నారు. ఒక రకంగా ప్రతిపాదన ఇచ్చింది ఎవరు అంటే ఇక్కడనే చెప్పొచ్చు, మామూలుగా కొఠారి కమిషన్. ఇంకా అనేక ప్రతిపాదనలు ఇచ్చారు, అవేంటో తర్వాత చూద్దాం. అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీ అని కూడా వస్తుంది, దయచేసి చూడండి, జస్ట్ ఓవర్వ్యూగా తీసుకుంటాం. అయితే స్త్రీ విద్య పైన ఒక సమగ్రమైన అధ్యయనం చేసి మామూలుగా వారు ఇచ్చారు. దానివల్లనే వారు ఏంటంటే సెపరేట్గా గర్ల్స్ హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు స్థాపించుకోవడం అనేది జరిగింది. ఆ కాలంలో కూడా అంటే మగపిల్లలు ఆడపిల్లలు కలిసి చదువుకోలేరు అంటే అట్లా అప్పటి పరిస్థితులు ఉండే దానికి గర్ల్స్కు సెపరేట్గా ఉండాలి హై స్కూల్స్ అనేవి అక్కడ వీరి ప్రతిపాదన దుర్గాబాయి దేశ్ముఖ్. సో దయచేసి అది ఇయర్లు చూసుకోండి. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఎన్ఈపి 1986. ఇప్పుడు మనకు తెలుసుగా ఎన్ఈపి 2020 కొత్తగా వచ్చింది, నూతన జాతీయ విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటున్నాం 2020. అంటే రాబోతున్న 20 సంవత్సరాల లోపల మన విద్యా విధానంలో ఒక సమూల మార్పులు రాబోతున్నాయి. ఎన్ఈపి 2020 గురించి మాట్లాడుతున్నాం. అందులో ప్రీ ఎడ్యుకేషన్ ఈసీసీ అంటున్నారు, ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్. అంటే ఇప్పుడు మనం మామూలుగా అనుకుంటాం ఎల్కేజీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ, ఆ 3 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా మనం గవర్నమెంటే ఫ్రీగా ఇవ్వాలి. ప్రైమరీ స్కూల్ మనం చూస్తాం తెలుగు మీడియంలో లేవు, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి మనకు. సరేదాన్ని ఆ రకంగా కొత్త విద్యా విధానాన్ని మనకు తెలిసిందే 5+3+3+4 అంటారు. నూతన విద్య ఎన్ఈపి నేను ఇక్కడ రాస్తున్నాను, మళ్ళీ డీటెయిల్గా చదివేటప్పుడు మళ్ళీ చదువుదాం. వీళ్ళు ఇచ్చిన విద్యా విధానం మీకు తెలిసిందే 5+3+3+4. ఇక్కడ 5 ఏమొస్తుంది అంటే మామూలుగా ఈసీసీ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇది 3 years ప్లస్ క్లాస్ 1-2 క్లాస్ 1 and 2 ఇవి రెండింటిని ఏమంటారంటే ఫౌండేషన్ కోర్సెస్ అన్నారు. సో అదేవిధంగా 3 కనుక తీసుకున్నట్టయితే మామూలుగా 3rd, 4th, 5th, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, దీన్ని ప్రిపరేటరీ స్టేజ్ అన్నారు. 5th ఎందుగా 6th, 7th, 8th, 6th, 7th, 8th ఇక్కడ ఇది. అదేవిధంగా ఇక్కడ తీసుకున్నట్టయితే 8th, 9th +1 +2 ఇది. ఈ విద్యా విధానాన్ని గురించి మళ్ళీ వివరంగా వెళ్దాం, బట్ కొంచెం తెలిసి ఉండాలి. ఎన్ఈపి 2020 ఈ విధంగా మామూలుగా ఇది కరికులర్ స్ట్రక్చరే, ఈ విధంగా వేరే చేయమని చెప్తలేదు. కరికులర్ స్ట్రక్చర్ ఈ రకంగా ఉండాలి, బోధనా పద్ధతులు ఈ 5 ఒక రకంగా ఉండాలి. ఈసీసీ 3+1 ఫౌండేషన్ కోర్స్ అని చెప్తున్నారు. మళ్ళీ మనం చూద్దాం డీటెయిల్గా, బట్ విద్యా విధానం తీసుకుంటే 5+3+3+4 అని చెప్పవచ్చు. సరే ఇదేనా. ఇక ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏంటంటే రాధాకృష్ణన్ కమిషన్, మొదలియార్ కమిషన్, కొఠారి కమిషన్. అదేవిధంగా ఎన్ఈపి మొట్టమొదటి ఎప్పుడు ఏర్పడ్డది అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968లో ఏర్పడ్డది మొట్టమొదటి. రెండవది ఏంటంటే ఎన్ఈపి 1986. ఇప్పటివరకు ఇప్పుడు మనం ఫాలో అవుతున్నది ఏది అంటే ఎన్ఈపి 1986 ఫాలో అవుతున్నాం. దీని ఆధారంగానే ఎన్సీఎఫ్ డెవలప్ అయింది, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఏదైతే ఉందో దాని బేసిస్గానే సూచించిన దాని విధంగానే ఎన్సీఎఫ్ 2005 డెవలప్ అయింది. ఇప్పుడు పాఠ్యపుస్తకాలు అన్నీ కూడా ఎన్సీఎఫ్ ఆధారంగానే. సో ఇప్పుడు రాబోతున్నది ఏంటంటే ఎన్ఈపి 2020. సో ఒక రకంగా చెప్పాలి అంటే ఎక్కడికి వెళ్ళి మొదలైనామంటే వేద కాలం నుంచి వెళ్ళి ఇప్పుడు ఎన్ఈపి 2020 వరకు వస్తున్నాం. ఎన్ఈపి 2020లో ఇప్పుడు వొకేషనల్ ఎడ్యుకేషన్కి హైయెస్ట్ లెవెల్, డీలింకింగ్ ఆఫ్ డిగ్రీస్ అని అంటున్నాడు. చాలామంది ఇప్పుడు అడుగుతున్నారు, సార్ మేము బీటెక్ చేసాము, రాయొచ్చా, బీఈడీ రాసుకోవచ్చా, లేదా టీఆర్టీ కాంపిటీ కావచ్చు. సో అట్లా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి, వాటిని అధిగమించుకోవాలి. సరే తర్వాత ఏదైనా కూడా ఈ రకంగా చూసినట్టయితే వేదకాలం, విద్యాకాలం క్రీస్తుపూర్వం 2000 నుండి 500 సంవత్సరాల వరకు. అప్పుడు గురుకులాలు ఉండేటి, మామూలుగా గురువే సర్వజ్ఞుడు. ఎగ్జాంపుల్ బెస్ట్ పాండవులు, కౌరవులు, ద్రోణాచార్యుడు అట్లా గుర్తుపెట్టుకుంటే చాలు. అదే రకంగా ఉపనయనం విద్యాభ్యాసాన్ని, ప్రారంభ విద్యాభ్యాసాన్ని ఉపనయనం అంటారు. సరే ఏదైనా ఇక్కడ మామూలుగా ఇక్కడ విద్యా లక్ష్యాలు తీసుకుంటే ఆత్మసాక్షాత్కారం, మూర్తిమత్వ వికాసం. అదేవిధంగా పోస్ట్ వేదిక్ పీరియడ్లప్పుడు కూడా లక్ష్యాలు ఏంటంటే బ్రహ్మ సాక్షాత్కారం, ఉపనిషత్తుల అధ్యయనమే. విద్యార్జన కాలం 12 సంవత్సరాలు, బ్రాహ్మణ కాలంలో విద్య. లక్ష్యం ఏంటంటే ఆధ్యాత్మిక చింతన. ఇక నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడికి వెళ్ళి ఎల్లకెళ్ళని అడగచ్చు, జైనుల కాలంలో విద్య, బౌద్ధుల కాలంలో విద్యాభ్యాసం, మధ్యయుగంలో ముస్లిం విద్యా విధానం. అదేవిధంగా ప్రీ ఇండిపెండెన్స్ స్వాతంత్ర్యం పూర్వం, పోస్ట్ ఇండిపెండెన్స్. క్లుప్తంగా మరొకసారి చూస్తున్నాం. జైనుల విద్యాకాలంలో జైన అంటే జయించినవాడు. విద్యా లక్ష్యాలు ఏంటంటే 3 రత్నాలు. ఒకటి సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ ప్రవర్తన.
స్ట్రాంగ్ ఫెయిత్, రైట్ నాలెడ్జ్, రైట్ కండక్ట్. అదే రకంగా తీసుకుంటే బౌద్ధుల కాలంలో విద్యాభ్యాసాన్ని కనుక తీసుకుంటే ఎడ్యుకేషన్ అండ్ బుద్ధిస్ట్ పీరియడ్లో ప్రవేశం అడ్మిషన్ 8 ఇయర్స్లో అడ్మిట్ చేసుకునేవారు. 8 సంవత్సరాల వయసుకు. విద్యా ప్రారంభకాన్ని ఏమంటారంటే పబ్బజ్జ అంటారు. పబ్బజ కదా. విద్యార్థిని ఏమని పిలుస్తారంటే సమీర్ అని పిలుస్తారు అప్పుడు. అదేవిధంగా ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఆ విధంగా బౌద్ధుల కాలం లోపలనే ఒక రకంగా చాలా విద్యాభ్యాసం లోపల ఒక సిస్టమ్ అయింది అని చెప్పడం అనేది జరుగుతుంది. సరే, ఏదైనా ఇక్కడ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఏంటంటే తక్షశిల, నలంద, వల్లభ, విక్రమశిల, మిథిల. ఇక మధ్యయుగంలో ముస్లిం విద్యా విధానం కనుక తీసుకుంటే ముస్లిం ఎడ్యుకేషన్ సిస్టమ్ మిడివల్ పీరియడ్లో తీసుకుంటే కొన్ని పదాలు గుర్తుపెట్టుకోవాలి. బిస్మిల్లా, ముఖ్తాబ్, మదర్సా, కార్ఖానా. అంటే ప్రారంభాన్ని అంటే ఏమంటారంటే బాలుడి విద్యాభ్యాస ప్రారంభ కార్యక్రమాన్ని మామూలుగా ఖురాన్ తీసుకొని కొన్ని ప్రవచనాలు అవి చదివిస్తారు, మాటలు అనిపిస్తారని చెప్తారు. దాన్ని ఆ కార్యక్రమాన్ని ఏమంటారంటే బిస్మిల్లా అంటారు. ఏ ఇయర్లో చేస్తారంటే 4th ఇయర్ 4th మంత్, 4 సంవత్సరాలు దాటి 4 నెలలు దాటినాక 4th డే 4వ రోజు కదా. 444. ముఖ్తాబ్ అంటే మామూలుగా లోయర్ ఎడ్యుకేషన్, రాయడం చదవడం అట్లాంటివి. అదేవిధంగా మదర్సా ఇవన్నీ ఉన్నత విద్యను మామూలుగా అందిస్తాయి ఆ కాలంలో. ఇవన్నీ కూడా ఏంటంటే మామూలుగా దేనికి అటాచ్డ్ అని చెప్తారంటే మామూలుగా మాస్కులకు అటాచ్డ్గా ఉండేటి అని చెప్పబడుతుంది. అదేవిధంగా కార్ఖానా అంటే వొకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. పద్ధతి ఏంటంటే వాచక పద్ధతి. ఇక ప్రీ ఇండిపెండెన్స్ స్వాతంత్ర్యం పూర్వం కనుక తీసుకున్నట్టయితే అప్పటికే ఇక్కడ నెక్స్ట్ మనందరికీ తెలిసిందే 1600 సంవత్సరం లోపల మనకి ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడ్డది. సో మామూలుగా ఆంగ్లేయులు, డచ్లు, రకరకాల పోర్చుగీస్ వాళ్ళు వ్యాపారం కోసం భారతదేశం అనేది రావడం అనేది జరిగింది. సో నెక్స్ట్ 16 నుండి 1800 సంవత్సరం లోపల కనుక తీసుకున్నట్టయితే ఇక ఆంగ్లేయ విద్యా విధానం అంటే ఆంగ్లేయుల యొక్క అక్కడ స్టార్ట్ కావడం అనేది జరిగింది. సో అక్కడ ప్రొవిన్సెస్ మనందరికీ తెలిసిందే, అంటే కలకట్టా యూనివర్సిటీ కానీ, బాంబే యూనివర్సిటీ కానీ, లేదా మద్రాస్ యూనివర్సిటీస్ కానీ మామూలుగా ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నాం వుడ్స్ డిస్పాచ్ 1854 మామూలుగా ఏదైతే ఉందో ఇక్కడ ఈ యొక్క వుడ్స్ డిస్పాచ్ ఆధారంగానే చేశారు. అందుకే దీన్ని మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అంటారు. ఇందులో ఇప్పుడు ఏంటంటే మెకాలే ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో 1835 మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లో ఉండాలని చెప్పేసి వారు మెకాలే మినిట్స్లో చెప్పారు, ప్రతిపాదన అంటారు. దీన్ని డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ కూడా అంటారు. అంటే ఉన్నత వర్గాలకు కనుక మనం ఇంగ్లీష్ మీడియంలో చెప్తే అదే కింది వరకు పర్కులేట్ అవుతుంది. అంటే మామూలుగా భారతీయులు ఎవరైతే ఇంగ్లీష్ విద్య అభ్యసిస్తున్నారో వాళ్ళ బ్లడ్లో మామూలుగా రూపంలో ఇండియన్సే, కానీ వాళ్ళ టేస్ట్లో కానీ వాల్యూస్లో కానీ ఆంగ్లేయ అని చెప్పేసి మామూలుగా చెప్పడం అనేది జరుగుతుంది. మెకాలే అంటారు. సో ఈ రకంగా మామూలుగా మెకాలే ప్రతిపాదనలు 1835 ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, డౌన్వర్డ్ ఫిల్టరేషన్. ఇక వుడ్స్ డిస్పాచ్ కనుక తీసుకుంటే 1854 దీనికి మ్యాగ్నా కార్టా ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అంటారు. అంటే 20 సంవత్సరాలకు ఒకసారి సమీక్షించే వాళ్ళు, అందుకే 35 to 54 వచ్చింది. దీని ఆధారంగా మామూలుగా ఈ యొక్క కంపెనీ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆంగ్లేయులు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ 5 ప్రొవిన్సెస్ లోపల వీటిని మామూలుగా అమలు చేయడం అనేది జరిగింది. సో దీని ఆధారంగానే కలకట్టా యూనివర్సిటీ కానీ, బాంబే యూనివర్సిటీ కానీ, మద్రాస్ యూనివర్సిటీ కానీ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో అది చాలా ట్రెమెండస్ రెవల్యూషన్ అనేది విద్యా విధానంలో తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. సరే, ఏదైనా నెక్స్ట్ ఇందులో ఇంకా ఉన్నాయి కమిటీస్ డీటెయిల్గా ప్రీ ఇండిపెండెంట్, పోస్ట్ ఇండిపెండెంట్ కమిటీల గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ పోస్ట్ ఇండిపెండెన్స్ స్వాతంత్ర్యం తదుపరి ఎట్లా అనంటే రాధాకృష్ణన్ కమిషన్ 1948 to 49, మొదలియార్ కమిషన్ 1952 to 52 నుండి 53, కొథారి కమిషన్ 1964 నుండి 66, 1964 to 66. ఇవి ఇంపార్టెంట్ కమిషన్స్. దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీ కూడా స్త్రీ విద్య గురించి వాళ్ళు ఇచ్చారు. అందువల్లనే గర్ల్స్కు సెపరేట్ హై స్కూల్స్ కానీ మామూలుగా కాలేజెస్ కానీ డెవలప్ కావడం అనేది జరిగింది. సో దయచేసి అది చాలా ముఖ్యమైనది, ఈ మధ్యలోనే వస్తుంది. తర్వాత రాధాకృష్ణన్ కమిషన్కి యూనివర్సిటీ కమిషన్ అని పేరు, మొదలియార్ కమిషన్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటారు. అదేవిధంగా కొథారి కమిషన్ ఏంటంటే KU to PG వరకు అంటే మొత్తం సమీక్ష చేసి ఏమేమి చేయాలో రికమెండేషన్ చేయడం జరిగింది. 10+2+3 విద్యా విధానం ప్రస్తుతం మనం 10 years హై స్కూల్, 2 years ఇంటర్మీడియట్ లేదా హయ్యర్ సెకండరీ అంటాం. తర్వాత 3 years డిగ్రీ కోర్స్ ప్రతిపాదించింది కొఠారి కమిషనే. అదే రకంగా తీసుకున్నట్టయితే NEP అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మొట్టమొదట ఎప్పుడు రూపొందించారంటే 1968లో. NEP 1968 ఫస్ట్ NEP. ఇప్పుడు మనకు కొత్తగా వచ్చింది ఏంటంటే NEP 2020 అంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్గా మామూలుగా ఏర్పాటు చేస్తారు. NEP 2020
వచ్చే 20 సంవత్సరాల లోపల ఈ ఎన్ఈపి 2020 అమలు కావడం అనేది జరుగుతుంది. సరే, ఏదైనా ఎన్ఈపి 1968 తర్వాత ఎన్ఈపి 1986 రాజీవ్ గాంధీ గవర్నమెంట్ కాలం లోపల ఎన్ఈపి 1986 ఏర్పాటు చేశారు. దాని ఆధారంగానే ఈ నవోదయ విద్యాలయాలు కానీ, డైట్స్ కానీ, సిటీస్ కానీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సరే, ఏదైనా సో ఒక రకంగా ఎన్ఈపి 1986 కూడా చాలా మంచి రెవల్యూషన్ తీసుకొచ్చింది. దాని తర్వాత ఎన్సిఎఫ్ దీని బేసిస్లో వచ్చింది. ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. ఇప్పుడు పాఠ్యపుస్తకాలన్నీ కూడా మనం ఎన్సిఎఫ్ 2005 జ్ఞాన నిర్మాణం ఆధారంగానే పాఠ్య విషయాలను బోధించాలి. పిల్లవాడు చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ మీకు తెలిసిందే. టీచర్ మామూలుగా ఫెసిలిటేటర్గానే ఉండాలన్న విషయం ఇక్కడే మనం తెలుసుకుందాం. ఇక ఎన్ఈపి 2020 అదేవిధంగా ఇది కూడా ముఖ్యంగా ఈ ఎన్ఈపి 2020 ఏం చెప్తుంది అంటే 5+3+3+4 విద్యా విధానం అని విద్యా విధానం అని కాదు, ఒక రకంగా కరికులర్ స్ట్రక్చర్ ఈ రకంగా ఉండాలని చెప్తున్నారు. ఇందులో కొత్తగా 5లో ఇప్పుడు యాడ్ అయిపోయింది అంటే ఈసీసీ, ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ అనుకుంటున్నాం కదా. మామూలుగా 3 సంవత్సరాలు 3, 3rd, 4th, 5th ఆ 3 years బిడ్డ ఈసీసీలో ఉంటాడు. ఈసీసీ స్కూల్ ఇప్పుడు అంగన్వాడీ, బాల్వాడీలో చెప్తున్నాం. కానీ ప్రీ ప్రైమరీ విద్యకు ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ రాబోతుంది. అదేవిధంగా ఇంకా 5 ఏమొస్తున్నాయంటే క్లాస్ 1, 2 కూడా వస్తాయి. ఇవి 3 ప్లస్ ఇవి 2, 5 వస్తున్నాయి. 3rd, 4th, 5th అంటే ఈ ఫస్ట్ 5 ఏమో ఫౌండేషన్ కోర్స్ అంటున్నారు. ఈ మామూలుగా 3rd, 4th, 5th ప్రిపరేటరీ అంటున్నారు. అదే రకంగా తీసుకున్నట్టయితే నెక్స్ట్ 3 ఏమొస్తుందంటే 6th, 7th, 8th వస్తుంది. నెక్స్ట్ 4 9th, 10th, 11th, 12th. ఇందులో సో 9th, 10th వస్తాయి. +1, +2 వస్తుంది 4లో. సో దీన్ని 5+3+4 విద్యా విధానం అంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. ఈరోజు ఒక ఓవర్వ్యూ తీసుకుంటున్నాం హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి. సో థ్యాంక్ యూ. సో దీనికి సంబంధించిన నేను ఏ బుక్స్ ఫాలో అయ్యానో దయచేసి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇది విద్యా దృక్పథాలు తెలుగు అకాడమీకి సంబంధించిన వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్. మీకు తెలిసిందే, మీకు ఆల్రెడీ ఇద్దరు కూడా చూపెట్టడం జరిగింది. సో ఇది తెలుగు అకాడమీలో డెవలప్ చేస్తారు. విద్యా దృక్పథాలు పోటీ పరీక్షల కోసం అని ఉంది. ఇందులో మొత్తం మనకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించిన టోటల్ సిలబస్ కవర్ అయి ఉంది. సో చూడండి తప్పనిసరిగా. అదేవిధంగా బీఈడీ లెవెల్ లోపల మామూలుగా ఈ పుస్తకం కూడా చాలా ఎక్సలెంట్గా యూజ్ఫుల్ అవుతుంది. చాలా టాపిక్స్ లోతుగా ఇచ్చాడు ఇక్కడ. ఇది భారతదేశంలో సమకాలీన విద్య. దయచేసి ఇది కూడా చాలా సహాయపడుతుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే డిఎల్ఈడి లోపల కూడా ఒక బుక్ మీకు చూపించడం జరుగుతుంది. ఇది కూడా సేమే డిఎల్ఈడి మిత్రులైతే పేపర్ 1 ఉన్నారో సో దయచేసి ఏది అందుబాటులో ఉంటుంది ఇది కూడా తీసుకోండి. ఇందులో కూడా సేమ్ అదే, అంటే ఈ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అదేవిధంగా అనేక అంశాలు ఇంకొకట కవర్ చేయడం అనేది జరిగింది. ఒకవేళ వీలుంటే ఇది ఉపాధ్యాయ సాధికారత అనేది ఒక చాప్టర్ ఇచ్చారు. సో దానికి ఇది కూడా ఈ బుక్స్ కూడా మనకు కొంత వేరకు హెల్ప్ అవుతాయి. సో దయచేసి ఇవి కూడా చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ మీడియం మిత్రులకు కొంచెం మనకి ఏంటి అంటే సో ఇక్కడ ఎన్ఐఓఎస్ డిఎల్ఈడి స్టడీ మెటీరియల్ ఉంది. 501 మీరు అందులోకి వెళ్ళండి. ఎన్ఐఓఎస్ గూగుల్లోకి వెళ్ళినట్టయితే మీకు మనకు పీడిఎఫ్లు దొరుకుతున్నాయి. సో 501, 506లో మనకు విలీన విద్య గురించి కూడా ఇచ్చారు. అది కూడా మనకు తప్పనిసరిగా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఇందులో 501లో 3 బ్లాక్స్ ఉన్నాయి. ఇది 2వ బ్లాకు, దయచేసి ఇది 3వ బ్లాక్. అంతేకాకుండా ఇంకొకటి ఏంటి అంటే మామూలుగా నేషనల్ ఎడ్యుకేషన్ ఎన్ఈపి ఇంతకుముందే అనుకున్నాం. సో దయచేసి ఎన్ఈపి తెలుగులో ఇచ్చాడు, ఇంగ్లీష్లో ఇచ్చాడు. దయచేసి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. తప్పనిసరిగా మనకు ఇండ్లకెళ్ళి ఇస్తారు. డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయి మనకు ఈ యొక్క పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో. అదేవిధంగా మనకు ఇంకా కావాల్సినవి మీకు ఆల్రెడీ మీకు తెలిసిన అంశమే, బట్ మరొకసారి విజ్ఞప్తి, తప్పనిసరిగా సిలబస్ కంపల్సరీగా మన చేతిలో ఉండాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ దయచేసి ఇది ఎడ్జిటీకి సంబంధించిన పేపర్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అదే రకంగా మీకు తెలిసిందే తెలుగు మీడియం కూడా ఉంటుంది. బోత్ మీడియాలో ఉన్నది. ఇది తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్, అదేవిధంగా ఇది ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్. తర్వాత మనం ఈ యొక్క ఒక పేపర్ నాకు దొరికింది బయాలజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తున్నాయి ఎస్ఏలో. అదే రకంగా తీసుకున్నట్టయితే ఏపీలో కూడా అందులోకెళ్ళి మనకు దొరుకుతున్నాయి. క్వశ్చన్ ప్యాటర్న్ దొరకడానికి సహాయపడుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ రకంగా ఎవ్రీ బిట్ మనకు ప్రాణమే. ఎవ్రీ హాఫ్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు టెట్లో 4 మార్క్స్ తోటి సమానం. సో ఖచ్చితంగా మీరు 10 మనం సాధించుకోవాలి. సో ఇది ఒక ఓవర్వ్యూ తీసుకోవడానికి మనం ఈ వీడియో చేసుకుంటున్నాం. నెక్స్ట్ నుంచి సెపరేట్గా మనం ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు ఏది దాని ఉంటే బౌద్ధుల కాలంలో విద్యాభ్యాసం ఎట్లా ఉందో తెలుసుకోబోతాం.
మధ్యయుగంలో ఇప్పుడు ముస్లింల విద్యా విధానం గురించి ఒక వీడియో చేసుకుంటాం. ప్రీ ఇండిపెండెన్స్ ఏం కమిటీస్ ఉన్నాయి, పోస్ట్ ఇండిపెండెన్స్ ఏమేమి కమిటీస్ ఉన్నాయి, సెపరేట్ వీడియోస్ చేసుకుందాం. ఖచ్చితంగా మీరు 10కి 10 సాధించడంలో మన ఛానల్ తప్పనిసరిగా మీ వెంటనే ఉంటుంది. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మనది ఫ్రీ ఎడ్యుకేషన్ ఛానల్, మీకు తెలిసిందే. మనకి ఏంటంటే ఎలాంటి యాప్స్ కానీ ఏమి లేవు. సో దయచేసి మీకు కొంచెం మేము హెల్ప్ చేసినా మీకు తోడు ఉండడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.